IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని చెప్పి సిపిఎం నేత నారాయణ వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇటీవల మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దహనమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముందుగా ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదవశాత్తు జరిగింది అనుకున్నప్పటికీ కూడా విచారణలో ఇది కావాలని చేసినటువంటి పనే, కొంతమంది కావాలనే వీటిని ఫైళ్లను దహనం చేశారు అనేటువంటి ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దహనం అయిపోయినటువంటి ఫైళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా ఉందని, అందుకనే వీటిని కాల్చివేయటం జరిగిందని, దీని వెనక పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుల హస్తం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దీని వెనక ఎవరున్నా సరే వదిలేది లేదని ప్రభుత్వం కూడా చెప్తుంది. అందుకే సిపిఎం నారాయణ కూడా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేవలం ఈ పొంగనూరు మాత్రమే కాదని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఆయన మీద భూ వివాదాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని, ఆయన చాలా అసైన్డ్ భూములను కూడా కబ్జా చేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయని, కాబట్టి ఆయన మీద జ్యుడిషియల్ విచారణ వేసి పూర్తిగా విచారణ జరిపించి ఒకవేళ నేరం చేసుంటే చట్టం ముందు నిలబెట్టాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది.